సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. గ్రూప్ 1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుండి కూడా రిజల్ట్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని ఆమె ఆరోపించారు. ఈ నెల 15న డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పుపై విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కవిత అన్నారు. ఇక తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని సందర్భంగా స్పష్టం చేశారు. విద్యార్థులకు జాగృతి భరోసాగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు. మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి చాలా ధైర్యంగా మా జవాబు పత్రాలు ఇవ్వండి అని చెప్పి మనం అందరినీ కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. ఎవరికైతే మీరు ఇప్పుడు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారో వారి జవాబు పత్రాలు ఇప్పుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పిల్లల జవాబు పత్రాలు ఇవ్వండి అని కూడా మేము డిమాండ్ చేసాం. అయితే కుట్రపూరితంగా ప్రభుత్వం జవాబు పత్రాలను డిస్పోజ్ చేసే కార్యక్రమం పెట్టుకుంటుందని తెలిసింది. దాన్ని చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని కూడా మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా అది ఎట్టి పరిస్థితుల్లో డిస్పోజ్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.